హలో హాయ్ అండి. ఈరోజు ఎగ్ కర్రీ అండి. దీనికి ఏమేం కావాలో చెప్తాను. ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, మిక్సీ పట్టాను టమాటా, ధనియాల పౌడరు, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు మనం ముందుగా కోడిగుడ్డు పైన పెచ్చి తీసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేగిపోయినాయండి. ఇప్పుడు మనం టమాటా గ్రేవీ వేసుకోవాలి. టేస్ట్ సరిపడా కారం అండి. అన్నీ వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడుకుని. టమాటా, ఉల్లిపాయ అంతా మగ్గిపోయిందండి. ఆయిల్ కానీ చూసారా పైకి వచ్చేసింది. అప్పుడు ఉడికిపోయినట్టు మొత్తం. చుట్టూ ఘాట్లు పెట్టాలి. చుట్టూ ఘాట్లు పెట్టుకుంటే ఆ టమాటా రసం అనేది గుడ్లకి పట్టుద్ది. అప్పుడు చాలా బాగుంటుంది. ఇందులో మనం ఎగ్స్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. ఆ రసము ఆ కోడిగుడ్డుకి పట్టుద్ది బాగా. ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి.